హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు వెరైటీ రెసిపీతో వచ్చేసింది. కొంచెం హెల్తీగా, కొంచెం టేస్టీగా, ఇంకొంచెం ఈజీగా. అప్పటికప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేశారంటే సూపర్ టేస్టీ, కడుపు నిండిపోతుంది ఒక్కదాంతోనే. అండ్ చాలా ఈజీ కూడాను. మరి మీరు కూడా బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టపడేటట్లయితే ఒక లైక్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూడండి. చాలా ఈజీ రెసిపీ. పిల్లల స్నాక్స్కి కానీ లేదా అప్పటికప్పుడు ఆకలి వేసినా కూడా ఈవినింగ్ స్నాక్స్గా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఎలా చేయాలి అనేది చెప్తాను. ముందుగా మిక్సింగ్ బౌల్లో 3 నుంచి 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక్క ఎగ్తో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు, క్యారెట్ తురుము, అలాగే పచ్చిమిర్చి సన్నగా ముక్కలు, అలాగే కొత్తిమీర బాగా సన్నగా తరిగండి, చిన్నగా ఉండాలి. అలాగే టమాటా ముక్కలు కూడా, అలాగే క్యాబేజ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఇవన్నీ వేసి బాగా ఎగ్ మిశ్రమం అనేది బాగా కలపాలి. సో నేనైతే కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ వేసాను కాబట్టి గట్టిగా ఉంది. ఇంకొంచెం ఒక 2 ఎగ్స్ వేసుకున్నట్లయితే ఇలా పల్చగా అయింది. చూసారా? ఈ కన్సిస్టెన్సీలో ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. తర్వాత ప్యాన్ తీసుకొని దాని మీద నెయ్యిని కరిగించుకోండి. నెయ్యి లేదా నూనె ఏదైనా మీకు అవైలబుల్గా ఉన్నది బాగుంటుంది. నెయ్యి అయితే కొంచెం హెల్దీ కదా, పిల్లలకి పెట్టేటప్పుడు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ముందుగా బ్రెడ్ని అయితే మనం ఈ నెయ్యిలో కాల్చేసుకోవాలి. అటు ఇటు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే చక్కగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. అలా కాల్చుకొని పక్కన పెట్టాక మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో ఈ బ్రెడ్ని తడపాలి. చూసారా? ఇట్లా తడిపేసి అటు ఇటు కూడా ఆ ఎగ్ మిశ్రమం అనేది బ్రెడ్ పీల్చుకోవాలన్నమాట. అలా పీల్చుకున్నాక తీసి బ్రెడ్ పక్కన పెట్టి ఈ ఆమ్లెట్ని అటు ఇటు కూడా కాల్చుకోవాలి. అంటే మరి ఒకవైపు కాలి ఇంకోవైపు కాలకుండా ఉంటే బాగోదు కదా. సో చక్కగా అటు ఇటు కూడా కాల్చుకొని ఈ బ్రెడ్ని మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసుకోవడమే. అదిరిపోతుందండి. అయితే మనం ఇదే కూడా ఆ బ్రెడ్ మిశ్రమంలో ముంచాం కదా, అవి కలిపేసి చక్కగా వేయించుకున్నా కూడా ఆ టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో ఇదొక టైప్. అండ్ అట్లా ఉత్తి బ్రెడ్ని కాల్చినట్లయితే అది కూడా ఇంకొక టైప్ అనమాట. సో ఆమ్లెట్ కొంచెం హెవీగా ఉంటుంది అనుకునే వాళ్ళు అలా బ్రెడ్ని ఆమ్లెట్లో ముంచేసి వేసుకున్నా కూడా అదిరిపోతుంది. నేనైతే ఒక 2 అలా కాల్చి మీకు చూపిస్తున్నాను. ఇవిగోండి, ఇవి అట్లా ఎగ్ మిశ్రమంలో ముంచి కాల్చినవి. ఆ పక్కన ఉన్నదేమో ఆమ్లెట్ వేసింది. మరి రెసిపీని మీరైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని మీరు విజిట్ చేసి ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలా ఉంది, మీరు ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజైతే మేము మంచి టిఫిన్ అయితే ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ.